మీరెప్పుడైనా ఆలోచించారా? భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం అరుణాచల కొండ హిమాలయాల కంటే పురాతనమైనది. హిమాలయాలు ఏర్పడక ముందే భూమి ఇంకా పరిణామక్రమంలో ఉన్నప్పుడే ఈ కొండ ఉనికిలో ఉంది. అందుకే దీనిని భూమికి వెన్నెముక అని, విశ్వానికి నాభి కేంద్రం అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క అత్యంత పెద్ద రహస్యం ఏమిటంటే, ఇక్కడ దేవుడు కేవలం ఆలయం లోపల ఉన్న విగ్రహం మాత్రమే కాదు, ఆ కొండ మొత్తమే ఒక శివలింగం. అందుకే భక్తులు ఆలయానికి వెళ్లకముందే కొండకు నమస్కరిస్తారు. రమణ మహర్షి వంటి మహనీయులు అరుణాచలం అంటే సాక్షాత్తు శివుడే, అది జడపదార్థం కాదు, చైతన్య స్వరూపం అని చెప్పేవారు. ఈ కొండ చుట్టూ ఉన్న అయస్కాంత శక్తి విదేశీ పరిశోధకులు సైతం అభిప్రాయపడ్డారు. అసలు ఈ క్షేత్రం ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న కథ సృష్టి ఆరంభం నాటిది. ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారుడైన విష్ణుమూర్తి మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. నేను సృష్టిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, నేను పోషిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు వాదించుకోసాగారు. వీరి అహంకారం తారస్థాయికి చేరినప్పుడు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు వారి మధ్యలో ఒక భయంకరమైన ఆది అంతంలేని అగ్నిస్తంభం లేదా జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆ అగ్నిజ్వాలలు కోటి సూర్యకాంతులతో వెలిగిపోతున్నాయి. అప్పుడు ఒక అశరీరవాణి వినిపించింది. మీ ఇద్దర్లో ఎవరు ఈ అగ్నిస్తంభం యొక్క ఆద అంటే మొదలు, అంతాన్ని అంటే చివరను కనుగొంటారో వారే నిజంగా గొప్పవారు. సవాలును స్వీకరించిన విష్ణువు వరాహ అవతారం అంటే పంది రూపంలో ఆ స్తంభం యొక్క అడుగుభాగాన్ని కనుగొనడానికి పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్లాడు. వేల సంవత్సరాలు ప్రయాణించిన ఆ అగ్నిస్తంభం యొక్క మూలం దొరకలేదు. చివరికి తన ఓటమిని అంగీకరించి వెనుతిరిగాడు. ఇది విష్ణువు యొక్క సత్యసంధతకు నిదర్శనం. మరోవైపు బ్రహ్మ హంసరూపం ధరించి స్తంభం యొక్క శిఖరాన్ని చూడడానికి ఆకాశంలోకి ఎగిరాడు. యుగాల తరబడి పైకి వెళుతూనే ఉన్నాడు కాని శిఖరం కనిపించలేదు. అప్పుడు పైనుండి క్రిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు ఆయనకు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి, "నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు?" అని అడిగాడు. దానికి ఆ పువ్వు, "నేను ఈ స్తంభం యొక్క శిఖరం నుండి జారిపడి అనేక యుగాలు గడిచాయి" అని చెప్పింది. అప్పుడు బ్రహ్మకు ఒక దురాలోచన వచ్చింది. శివుణ్ణి దగ్గర తాను శిఖరాన్ని చూశానని సాక్ష్యం చెప్పమని ఆ పువ్వుతో ఒప్పందం చేసుకున్నాడు. క్రిందకు వచ్చిన తర్వాత విష్ణువు తన ఓటమిని ఒప్పుకోగా, బ్రహ్మ మాత్రం తాను శిఖరాన్ని చూశానని, దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వు అని అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం వినగానే అగ్నిస్తంభము బద్దలై శివుడు ఉగ్రరూపంలో బయటకు వచ్చాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు భూలోకంలో నీకు ఎక్కడా ఆలయాలు ఉండవు, పూజలు జరగవు అని శపించాడు. అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును పూజకు అనర్హతమైనదిగా ప్రకటించాడు. సత్యాన్ని అంగీకరించిన విష్ణువును అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవతల ప్రార్థన మేరకు ఆ ప్రజ్వరిల్లుతున్న అగ్నిస్తంభం శాంతించి ఒక నిశ్చలమైన కొండగా మారింది. అదే ఈ అరుణాచల పర్వతం. అరుణాచలేశ్వర ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, వాస్తుశిల్పానికి ఒక అద్భుత పాఠశాల. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ఒక్క రాజు నిర్మించలేదు. దాదాపు 1000 సంవత్సరాల పాటు చోళులు, పాండ్యులు, హోయసళులు మరియు విజయనగర రాజులు దీనిని దశలవారీగా అభివృద్ధి చేశారు. ఆలయానికి తూర్పున ఉన్న ప్రధాన ద్వారం రాజగోపురం. ఇది 217 అడుగుల ఎత్తు ఉండి 11 అంతస్తులతో ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది. దీనిని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1509 నుంచి 1529 మధ్యకాలంలో నిర్మించారు. అప్పట్లో క్రేన్లు లేని కాలంలో అంత పెద్ద రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఈ గోపురం యొక్క నిర్మాణం వాస్తుశాస్త్రం ప్రకారం ఎంత ఖచ్చితంగా ఉందంటే, దీని నీడ కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే నిర్దిష్ట ప్రదేశంలో పడుతుంది. 1000 స్తంభాల మండపం. ఆలయ ప్రాంగణంలో కుడివైపున 1000 స్తంభాల మండపం ఉంటుంది. ఇది కూడా విజయనగర శిల్పకళారీతికి నిదర్శనం. నిజానికి ఇందులో 1000 స్తంభాలుండవు, కొన్ని తక్కువగా ఉంటాయి. కాని వాటి అమరిక వల్ల అది 1000 స్తంభాల భ్రాంతిని కలిగిస్తుంది. ప్రతి స్తంభంపై యాళి అంటే సింహం ముఖం, ఏనుగు తొండం ఉన్న పౌరాణిక జంతువు చెక్కబడి ఉంటాయి. ఇవి ఆలయానికి రక్షకులుగా భావిస్తారు. ఆలయ గోడలపై ఉన్న శాసనాలు. చోళులు 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు గర్భగుడిని నిర్మించినట్లు శాసనాలున్నాయి. వారు ఆలయానికి భూములు, ఆభరణాలు దానం చేశారు. పాతాళలింగం
ఆలయంలోని 1000 స్తంభాల మండపం కింద ఒక రహస్య గది ఉంది. దీనిని పాతాళలింగం అంటారు. ఇక్కడే రమణ మహర్షి తన తొలి రోజుల్లో తపస్సు చేశారు. అప్పట్లో అది పూర్తిగా చీకటితో, పురుగులతో నిండి ఉండేది. రహస్య సొరంగాలు. స్థానిక కథనాల ప్రకారం ఆలయం కింద నుండి విరూపాక్ష గుహకు మరియు ఇతర ప్రదేశాలకు రహస్య సొరంగాలు ఉన్నాయని చెప్తారు. పూర్వకాలంలో రాజులు మరియు సిద్ధులు ఈ మార్గాలను ఉపయోగించేవారని ప్రతీతి. కానీ ప్రస్తుతం వాటిని మూసివేశారు లేదా అవి కనుమరుగయ్యాయి. ఈ ఆలయం యొక్క చరిత్రను మలుపు తిప్పిన సంఘటన ఒకటుంది. అదే భగవాన్ రమణ మహర్షి రాక. 1896లో 16ఏళ్ల వయసులో వెంకటరమణ్ అంటే రమణ మహర్షి తన ఇంటిని వదిలి అరుణాచలానికి వచ్చారు. ఆయన నేరుగా 1000 స్తంభాల మండపం కింద ఉన్న పాతాళలింగం అనే చీకటి గదిలోకి వెళ్లారు. ఆ ప్రదేశం అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది. సూర్యకాంతి చొరబడని ఆ గదిలో విషపూరితమైన చీమలు, తేళ్లు, జెర్రిలు ఉండేవి. రమణులు ధ్యానంలో ఎంతగా లీనమయ్యారంటే ఆ కీటకాలు ఆయన తొడల మాంసాన్ని కొరికి తింటున్నా, రక్తం, చీమూ కారుతున్నా ఆయనకు స్పృహ ఉండేది కాదు. పిల్లలు ఆయనపై రాళ్లు రువ్వేవారు, పిచ్చివాడని ఎగతాళి చేసేవారు. కాని ఆయన చలించలేదు. శేషాద్రిస్వామిగారు అంటే మరో గొప్ప సిద్ధుడు రమణులను గుర్తించి వారిని ఆ గది నుండి బయటకు తీసుకొచ్చారు. బయటకు తెచ్చినప్పుడు రమణుల శరీరం పుండ్లుపడి రక్తసిక్తంగా ఉండటం చూసి భక్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన పాతాళలింగం నేడు భక్తులకు ఒక పవిత్రమైన ధ్యాన కేంద్రం. అక్కడికి వెళితే ఇప్పటికీ ఒక గాఢమైన నిశ్శబ్దం, ఒక తెలియని శక్తి ఆవహిస్తుంది. అరుణాచలం అంటేనే సిద్ధుల నివాసం. ఇక్కడ వేల సంఖ్యలో సిద్ధపురుషులు అదృశ్య రూపంలో లేదా భిక్షగాళ్ల రూపంలో సంచరిస్తుంటారని నమ్ముతారు. వీరు సామాన్య మానవ నేత్రాలకు కనిపించరు. ఈయన నవగ్రహాలను సైతం శాసించగల శక్తి ఉన్నవాడని ప్రతీతి. ఒకసారి కరువు వచ్చినప్పుడు ఈయన నవగ్రహాలను మార్చి వర్షాల కురిపించాడని, తద్వారా ప్రజలను కాపాడాడని కథనం. ఈయన జీవసమాధి అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఉంది. ఈయన సమాధి ఇప్పటికీ ఒక శక్తి కేంద్రంగా భావిస్తారు. 15వ శతాబ్దానికి చెందిన అరుణగిరినాథర్ జీవితం ఒక పెద్ద మలుపు. యవ్వనంలో తప్పులు చేసి ఆత్మహత్య చేసుకోవడానికి ఆలయ గోపురం ఎక్కి దూకబోయాడు. అప్పుడు సాక్షాత్తు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన్ను కాపాడి కవిత్వ శక్తిని ప్రసాదించాడు. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకసారి రాజు కోసం పారిజాత పుష్పం తేవడానికి అరుణగిరినాథర్ తన శరీరాన్ని వదిలి ఒక చిలుక శరీరంలోకి పరకాయ ప్రవేశం లేదా ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ చేశాడు. ఈలోగా ఆయన శత్రువులు ఆయన మానవ శరీరాన్ని దహనం చేశారు. దీంతో ఆయన చిలుక రూపంలోనే ఉండిపోయి అరుణాచలంలో ఎగురుతూ మురుగన్పై కందర్ అనుభూతి అనే గ్రంథాన్ని రచించాడని స్థలపురాణం చెబుతోంది. రాత్రివేళంలో, ముఖ్యంగా పౌర్ణమి నాడు కొండపై వింతైన కాంతులు సంచరిస్తుంటాయని చాలామంది స్థానికులు మరియు భక్తులు చెబుతుంటారు. ఇవి సిద్ధులు సంచరిస్తున్నప్పుడు వారి శరీరం నుండి వెలువడే తేజస్సు అని నమ్ముతారు. రమణ మహర్షి కూడా కొండలోపల సిద్ధుల గుహలు ఉన్నాయని, అక్కడ ఒక అద్భుతమైన ప్రపంచం ఉందని గ్రంథాల్లో ఉంది. అరుణాచలానికి వెళ్లే ప్రతి భక్తుడూ చేసేది గిరి ప్రదక్షిణ. ఇది 14 కిలోమీటర్ల పొడవున మార్గం. దీన్ని చెప్పుల్లేకుండా నడిచి చుట్టిరావాలి. గిరి అంటే కొండ, వలం అంటే ప్రదక్షిణ. ఇది కేవలం నడక కాదు, ఇదొక యజ్ఞం. సిద్ధుల వాక్కు ప్రకారం గిరి ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు మన పూర్వజన్మ కర్మలను నశింపజేస్తుంది. ఈ ప్రదక్షిణ మార్గంలో 8 ప్రధాన దిక్కుల్లో 8 శివలింగాలుంటాయి. ప్రతి లింగం ఒక ప్రత్యేక గ్రహానికి, ఒక ప్రత్యేక ఫలితానికి ప్రతీక. యాత్ర మొదలవగానే మనకు కనిపించేది ఇంద్రలింగం అంటే తూర్పు దిక్కున. ఇది స్వర్గాధిపతి ఇంద్రునిచే స్థాపించబడింది. ఇక్కడ నమస్కరిస్తే ఐశ్వర్యం, కీర్తి కలుగుతాయని, శుక్రగ్రహ దోషాలు పోతాయని నమ్మకం. అక్కడ్నుండి కొంచెం ముందుకు వెళితే ఆగ్నేయ దిశలో అగ్నిలింగం కనిపిస్తుంది. ఇది అగ్నిదేవుని స్థానం. ఇక్కడ ప్రార్థిస్తే మనలోని రోగాలు, భయాలు అగ్నిలో కాలి బూడిదైనట్లుగా నశిస్తాయి. ఇది చంద్రగ్రహంతో సంబంధించినది కాబట్టి మనసు ప్రశాంతంగా మారుతుంది. నడుచుకుంటూ దక్షిణ దిశకు వెళితే అక్కడ గంభీరంగా యమలింగం ఉంటుంది. యముడు మృత్యుదేవుడు. ఇక్కడ శివుణ్ణి ప్రార్థిస్తే అకాల మృత్యుదోషాలు పోయి ఆయుష్షు పెరుగుతుంది. ఇది అంగారక గ్రహంతో సంబంధించినది. అక్కడ్నుండి నైరుతి దిశకు వెళితే నిరుతిలింగం దర్శనిస్తుంది. ఇది రాక్షసుల రాజైన నిరుతిచే పూజించబడింది. సంతానం లేనివారు, శత్రుబాధలు ఉన్నవారు ఇక్కడ మొక్కుకుంటారు. ఇది
రాహువు ప్రభావం నుండి విముక్తినిస్తుంది. తరువాత పడమరి దిక్కున వరుణలింగం వస్తుంది. వరుణుడు వర్షానికి అధిపతి. శారీరక వ్యాధులు, ముఖ్యంగా నీటి సంబంధిత రోగాలు నయం కావడానికి, శనిగ్రహ దోష నివారణకు ఇది ప్రసిద్ధి. వాయువ్య దిశలో వాయులింగం ఉంటుంది. ఇది గాలిదేవుడైన వాయువు స్థానం. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఇక్కడ ప్రార్థిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. ఇది కేతువుతో సంబంధించినది. ఉత్తర దిశలో కుబేరలింగం ఉంటుంది. ధనానికి అధిపతి కుబేరుడు. ఆర్థిక కష్టాలు ఉన్నవారు, అప్పుల బాధతో సతమతమయ్యేవారు ఇక్కడ శివుణ్ణి శరణు కోరితే ధనప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఇది గురుగ్రహంతో సంబంధించినది. చివరిగా ఈశాన్య దిశలో ఈశాన్యలింగం దర్శనిస్తుంది. ఇది సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపం. ఇక్కడ ప్రార్థిస్తే జ్ఞానం, మోక్షం లభిస్తాయి. బుధగ్రహానికి ఇది అధిపతి. ఇలా 14 కిలోమీటర్లు నడిచి మళ్లీ ఆలయానికి చేరుకోవడంతో ఒక చక్రం పూర్తవుతుంది. ఈ నడకలో కొండ ఎప్పుడూ మన కుడివైపున ఉండాలి. కొండ నుండి వచ్చే ఔషధగాలులు, అయస్కాంత శక్తి మన శరీరాన్ని, మనసును శుద్ధి చేస్తాయి. అరుణాచలంలో జరిగే ఉత్సవాల్లో కార్తీక దీపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది ప్రతి ఏటా కార్తీక మాసంలో నవంబర్ లేదా డిసెంబర్లో పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈ ఉత్సవం వెనుక ఉన్న తంతు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్సవం రోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఆలయ గర్భగుడిలో అర్ధనారీశ్వరుడు, అంటే శివుడు మరియు పార్వతీ కలిసిన రూపం బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అదే ఖచ్చితమైన సమయానికి ఆలయం బయట ఉన్న 2668 అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై ఒక భారీ జ్యోతిని వెలిగిస్తారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఒక పెద్ద రాగి కొప్పెరను ఉపయోగిస్తారు. ఇందులో దాదాపు 3500 కిలోల స్వచ్ఛమైన నెయ్యిని పోస్తారు. 1000 మీటర్ల పొడవున్న గట్టి వస్త్రాన్ని వత్తిగా ఉపయోగిస్తారు. దీనిని వెలిగించినప్పుడు ఆ మంట ఆకాశాన్ని తాకుతున్నట్లుగా 10 అడుగుల ఎత్తున లేస్తుంది. ఈ జ్యోతి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. ఇది వరుసగా 11 రోజులపాటు అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతిని దర్శించినప్పుడు లక్షలాది మంది భక్తులు అన్నరానయ్యారుకు అరోహరా అని బిగ్గరగా నినదిస్తారు. ఈ నాదంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఈ జ్యోతి కేవలం మంట కాదు, శివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తున్నాడని, మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడని దీని అర్థం. ఇది పార్వతీదేవి తపస్సు ఫలించి శివుడు ఆమెను తనలో సగభాగంగా స్వీకరించిన రోజుకూడా ఇదే. అరుణాచల క్షేత్రం యొక్క మరో ప్రత్యేకత అర్ధనారీశ్వరతత్వం. ఇది స్త్రీ-పురుష సమానత్వానికి ప్రతీక. పురాణాల ప్రకారం ఒకసారి కైలాసంలో పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు బూసింది. శివుని కళ్ళు సూర్యచంద్రులు కాబట్టి ప్రపంచమంతా చీకటిమయమైంది. ఆ పాప పరిహారార్థం ఆమె కంచిలో తపస్సు చేసి తరువాత అరుణాచలానికి వచ్చింది. అక్కడ ఆమె మహిషాసురుణ్ణి సంహరించి కార్తీక దీపం రోజున శివునిలో సగభాగాన్ని పొందింది. అందుకే కార్తీక దీపం రోజున మాత్రమే అర్ధనారీశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. మిగిలిన రోజుల్లో ఈ విగ్రహం గర్భగుడిలో ఉంటుంది. దేవుడు మరియు భక్తుడు వేరు కాదు, స్త్రీ మరియు పురుషుడు వేరు కాదు, అంతా ఒక్కటే అనే అద్వైత భావనను ఈ క్షేత్రం బోధిస్తోంది. ఇప్పటికీ అరుణాచలంలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. పాల్ బ్రంటన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్ 1930లలో ఇక్కడికి వచ్చారు. ఆయన రమణ మహర్షిని కలిసినప్పుడు ఆయనలో కలిగిన మార్పును అ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకంలో రాశారు. అరుణాచల కొండకు ఒక వింతైన ఆకర్షణ శక్తి ఉందని, అది మనిషిని తన వైపు లాక్కుంటుందని ఆయన పేర్కొన్నారు. మరో సంఘటనలో ఒక కుష్ఠివ్యాధిగ్రస్తుడు రమణ మహర్షి దగ్గరకు వచ్చి, నాకు ఈ బాధ నుండి విముక్తి కావాలి అని వేడుకున్నాడు. రమణులు అతన్ని కరుణతో ఒక్కసారి చూశారు. ఆశ్చర్యకరంగా కొన్ని వారాల్లోనే అతని వ్యాధి మాయమైంది. నేను చావడానికి వచ్చాను కాని అరుణాచలం నాకు జీవితాన్నిచ్చింది అని అతను చెప్పాడు. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది భక్తులకు సిద్ధుల దర్శనం, సుగంధ పరిమళాలు రావడం లేదా అకస్మాత్తుగా మనస్సు శూన్యస్థితిలోకి వెళ్లడం వంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు చెప్పులు లేకుండా రాళ్లపై నడిచినా కాళ్లకు ఎలాంటి గాయాలు కాకపోవడం, వర్షంలో తడవకుండా ఉండడం వంటి వింతలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. తిరువణ్ణామలై అరుణాచలం కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, అది ఒక పిలుపు. ఎవరికైతే ఆ దేవుని అనుగ్రహం కలుగుతుందో వారే అక్కడికి వెళ్లగలరు అని అంటారు. స్మరణాత్ అరుణాచలం
కేవలం అరుణాచలం పేరు తలుచుకుంటేనే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో మరణిస్తే ముక్తి, తిరువారూర్లో పుట్టితే ముక్తి, చిదంబరంలో దర్శిస్తే ముక్తి. కాని ఏ ఖర్చూ లేకుండా, ఏ ప్రయాణం లేకుండా కేవలం మనస్సులో అరుణాచలం అని తలచుకుంటే చాలు ముక్తి లభిస్తుందట. అగ్ని ఎలాగైతే తనను తాకిన దాన్ని భస్మం చేస్తుందో, అరుణాచల స్మరణ మన కర్మలను, అహంకారాన్ని దహించివేసి మనల్ని స్వచ్ఛమైన ఆత్మలుగా మారుస్తుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఆ అగ్నిలింగాన్ని దర్శించి గిరిప్రదక్షిణ చేసి ఆ శక్తిని అనుభవించండి. ఎవరు తెలుసు, మీ జీవితం కూడా ఆ అరుణాచల జ్యోతిలాగా ప్రకాశించవచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.